కుంగిపోయినంత మాత్రాన మిగతా బ్యారేజీలు కూడా పనికి రాకుండా పోతాయని కామెంట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్లో కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో నిర్మించిన అన్నారం బ్యారేజీలో లీకేజ్ వీడియోను అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించారు. అది చూసిన పల్లా సైలెంట్ అయిపోయారు. మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోకపోతే 70 రోజులైంది మీరు వచ్చిన తర్వాత. ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్తున్నారో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి 2 గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిపుణులు ఎవరైనా టెస్ట్ ఇచ్చిండ్రా? 1. 2 మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది. కానీ మిగతా 2 డ్యాములు కూడా పోతున్నాయి అని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ రెండింటి గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఎక్కడైనా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగాలేదు, ఇది కూలిపోతుంది, టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ 3 డ్యాముల మీద ఈ 70 రోజులలో ఎవరన్నా నియమించిండ్రా? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రా? మంత్రి గారు రాజేశ్వరి గారు సరే ఈ వీడియో చూడండి. ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది. ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్. ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్. ఇప్పుడు సిపేజ్ అట్ బెండ్ 35 DS అన్నారం బ్యారేజ్. ఆ మధ్యలో చూడండి, ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది. సో ఎనీవే రాజేశ్వరి మీకు ఒక విషయం ఏంటంటే, ఒక విషయం ఇప్పుడు మీకు అందరూ కూడా హరీష్ రావు గారికి మీ అందరికి కూడా అక్కడ పనిచేసేటోళ్ళు అందరూ కూడా తెలుసు. కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మీరు కూడా చెక్ చేసుకుంటే వాట్ ఇస్ యాక్చువల్ పొజిషన్ తెలుస్తుంది. రైట్, మరి అన్నారం పేరు వస్తే కలిసిపోదాం, పొజిషన్ చేద్దాం. సరే రాజేశ్వరి గారు ఒకటే, అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్. జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈఎన్సీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చెప్పాడు. ఇక మీ ఇష్టం.